బ్రెయిన్ హెల్త్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎరాలో మనం ఫేస్ చేస్తున్నాం? బ్రెయిన్ సర్జరీకి సంబంధించి అడ్వాన్స్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్లో ఎటువంటి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి, వీటన్నింటికి సంబంధించి ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే. నమస్కారం. సో హౌ యూ డాక్టర్? బాగున్నానండి. అభిరామ్ గారు, యాజ్ ఏ న్యూరో సర్జన్, మీరు ఎవ్రీ సర్జరీకి ఓటీలోకి వెళ్ళేట ముందు మీకు మైండ్ ఏం చెప్తూ ఉంటుంది? మైండ్లో ఎటువంటి థాట్స్ రన్ అవుతూ ఉంటాయి? సో న్యూరో సర్జరీ చాలా హై డిమాండింగ్ ప్రొఫెషన్. సో ఓటీలోకి వెళ్ళే ముందర, కత్తి పట్టుకునే ముందరే సర్జరీస్ అనేవి బ్రెయిన్లో సిమ్యులేషన్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే బ్రెయిన్లో సర్జరీ స్టార్ట్ చేసే ముందర ప్లాన్ ఏ, ప్లాన్ బి రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లోపలికి వెళ్ళి పేషెంట్ మీద, ఓటీ టేబుల్ మీద సర్ప్రైజెస్ ఉంచుకోలేం. సో ఇట్స్ ఆల్ అబౌట్ యాంటిసిపేషన్. ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ముందరే సిమ్యులేషన్ చేసుకుంటాం. కాబట్టి అది ఓటీలోకి వెళ్ళాక ఇప్పుడు డ్యాన్స్ ఎలా అయితే కొరియోగ్రఫీ చేసుకుంటామో అలా మైండ్లో సిమ్యులేషన్ ఆలోచించుకొని చేస్తాం సర్జరీస్. అంటే సర్టెన్ అవుట్కమ్స్ ఉంటాయి, అన్సర్టెన్ అవుట్కమ్స్ ఉంటాయి. సో అన్సర్టెన్ అవుట్కమ్స్ డీల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? సో ఇప్పుడు న్యూరో సర్జరీ చాలా ఎవాల్వ్ అయిందండి. ఇది వరకు టూల్స్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ లేనప్పుడు న్యూరో సర్జరీకి అన్సర్టన్ అవుట్కమ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు అలా లేదండి. సో ఆల్ ఎలెక్టివ్ కేసెస్, కోల్డ్ కేసెస్లో యూజువల్గా సక్సెస్ రేట్ అరౌండ్ 99% ఉంటుంది అన్నమాట. సో అన్సర్టనిటీ అనేది టేబుల్ మీద మేము ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకంటే చాలా మొడాలిటీస్ ఉంటాయి. మానిటరింగ్ అనేది, మైక్రోస్కోప్, ఎండోస్కోప్ ఇట్లాంటివి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ వీటన్నిటి వల్ల. సో అన్సర్టెనిటీ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే సర్జరీ చేసేటప్పుడు ట్యూమర్ నరాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది. సో ఆ పార్ట్లో వదిలేయాలా వద్దా అనేది ఏజ్, వాటన్నిటి బట్టి. సో పేషెంట్ని ఆలోచించి టేబుల్ మీద తీసుకునే డెసిషన్ అది. అండ్ అన్ఫార్చునేట్లీ పేషెంట్ డిసీజ్డ్ అయినప్పుడు అండ్ వాళ్ళ రిలేటివ్స్కి ఆ మ్యాటర్ కన్వే చేసేటప్పుడు కానీ మీ ఎమోషనల్గా మీరు ఎటువంటి ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు? సో అంటే ఏదన్నా క్రిటికల్ డిసీజ్ అనుకున్నప్పుడు ముందరే వాళ్ళకి చెప్తామండి. సో యూజువల్గా నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, చెయ్యకపోవటం వర్సెస్ చేయటం, ఈ రెండింటిని బ్యాలెన్స్లో చూస్తే ఏది ఎక్కువ, సో అది పేషెంట్స్కే ఇస్తామన్నమాట ఆప్షన్. వాళ్ళ కోర్టులోనే బాల్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట బెనిఫిట్ ఏంటి, రిస్క్ ఏంటి అని. ఎప్పుడైనా బెనిఫిట్ రిస్క్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీకి యూజువల్గా వాళ్ళని కౌన్సిల్ చేస్తాం, లేదా ట్రీట్మెంట్ తీసుకోవటానికి కౌన్సిల్ చేస్తాం అనమాట. సో వాళ్ళకి అర్థమవుతుంది ఇది అనేది. అండ్ కాంప్లికేషన్ ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఆ కాంప్లికేషన్ వర్సెస్ బెనిఫిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ కాంప్లికేషన్ చిన్నదయ్యి బెనిఫిట్ ఎక్కువ అయినప్పుడు సర్జరీకి ఇచ్చేస్తాం. లేదు చాలా చాలా అంటే 99% కేసు ఏం కావు, కానీ 1% కేసులో ఏదో ఒక ఇది అవుతుంది. అప్పుడు ట్రాన్స్పరెంట్గా పేషెంట్ అటెండర్స్కి ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. న్యూరో సర్జరీలో దిస్ ఈజ్ వెల్ నోన్. న్యూరాలజీ, న్యూరో సర్జరీస్లో వాళ్ళు చక్కగా తీసుకొని వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ పేషెంట్ అటెండర్స్తో, పేషెంట్తో ఎంత ఎక్కువ మాట్లాడి, ఎంత క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది. ఇప్పుడు న్యూరో సర్జరీస్లో ఎవేక్ బ్రెయిన్ సర్జరీస్ అనే టర్మ్ కూడా వింటూ ఉంటాం జనరల్గా. అంటే బాడీలో మనకి ఏ పార్ట్కైనా సర్జరీ అవసరమైతే ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం. బట్ బ్రెయిన్కి కొన్ని కేసెస్ సర్జరీస్ చేసేటప్పుడు ఎవేక్ అంటే పేషెంట్ని ఎందుకని మేల్కొని ఉంచుతారు? సో యాక్చువల్లీ బ్రెయిన్కి నొప్పి అనేది ఉండదండి. సో నొప్పి అనేది ఓన్లీ స్కిన్కి, బోన్కి, బ్రెయిన్ చుట్టూతా డ్యూరాన్ కవరింగ్ ఉంటుంది. ఈ మూడిటికే ఉంటుంది అనమాట. వన్స్ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యాక నొప్పి అనేది ఉండదు. సో అవేక్ సర్జరీస్ ఎందుకు చేస్తామంటే, ఎవరన్నా పేషెంట్స్కి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ దగ్గర ట్యూమర్ ఉంది, సో మనం సర్జరీ చేసేటప్పుడు మనకు అది తెలియాలి. అంటే స్పీచ్ సెంటర్ దగ్గర ట్యూమర్ ఉంది, సో స్పీచ్ మనకి ఇంటాక్ట్ ఉంటుంది
ఉంటుందా లేదా సర్జరీ అయిన తర్వాత తెలుసుకోవటానికి వాళ్ళని మాట్లాడిస్తూ అవేక్గా సర్జరీ చేస్తామన్నమాట. ఎస్లీప్ అవేక్ ఎస్లీప్ అంటాం. అండ్ కంప్లీట్ అవేక్ కూడా కాదు, ఫస్ట్ ఇనీషియల్గా బోన్ తెరిచే వరకు వాళ్ళని సెడేషన్లో ఉంచి వన్స్ అది బ్రెయిన్ దగ్గరకు వెళ్ళేటప్పుడు వాళ్ళని కంప్లీట్గా అవేక్ చేసి అప్పుడు సర్జరీ చేస్తాం. ట్యూమర్ తీస్తూ పేషెంట్ని మాట్లాడిస్తూ, అప్పుడు ట్యూమర్ తీస్తూ ఎక్కడైతే పేషెంట్కి స్పీచ్ అరెస్ట్ వస్తుందో, అంటే స్పీచ్ సడన్గా తడబడుతున్నారు, ఆగుతున్నారు అనుకున్నప్పుడు అక్కడ వదిలేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సర్జరీ తర్వాత మనం డెఫిసిట్స్ అనేవి ఇవ్వము. అంటే వాళ్ళు స్పీచ్ పడిపోవటం, లేకపోతే కాలు చేయి నరాలు పడిపోవటం ఇట్లాంటివి అవ్వదు. అంటే జనరల్గా అవేక్ సర్జరీస్కి ఎంత టైం పడుతూ ఉంటుంది డాక్టర్? అంటే చాలా కేసెస్లో మేము చూస్తూ ఉంటాం జనరల్ యూట్యూబ్ వీడియోస్లో కూడా వాళ్ళకి నచ్చిన హీరో ఫిల్మ్స్ని కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన షోస్ని కానీ చూపిస్తూ వాళ్ళని ఎవ్రీ మినిట్ అవేక్ ఉంచుతూ చేయడం కూడా. సో డిపెండ్స్ అండి. అంటే ఈ మధ్య స్పైన్ కేసెస్ కూడా అవేక్ చేస్తున్నాం. అంటే రీజనల్ బ్లాక్స్లో కానీ లేకపోతే అనస్థీషియా ఎఫెక్ట్స్లో స్పైన్ కేసెస్ యూజువల్లీ 2 hours to 3 hours లోపల అయిపోతాయండి. అండ్ బ్రెయిన్ సర్జరీస్ కూడా ఆల్మోస్ట్ అదే టైంలో అయిపోతాయి, అరౌండ్ 2 to 3 hours.